సూర్య సూర్య ఎవరు మీది? తూరూరు. మీకు ఇటు కాళేశ్వరం నీళ్ళు వస్తాయా? రావతలేవు. కాళేశ్వరం నీళ్ళే వస్తాయి, అసలు ఊరిగా దొరకలేవు. అంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే కాళేశ్వరం నీళ్లు మేము ఇయ్యము, ఎట్లా పండిస్తారని ఒక మా లాంటి ఒకడు అడిగాడు. అయితే బీఆర్ఎస్ వాళ్ళ నెత్తుతో పండియండి అని చెప్తాడు. అంటే బీఆర్ఎస్ నెత్తురు అంటే ఈయన కూడా అట్లా పండిస్తున్నట్టు మళ్ళీ ఈయన గెలవక ముందు ఆయన గెలిచినాక ఈయన ఓడిపోయినాక అది మాట కాదు కదా. పుచ్చుకున్న రేపు ఆయనే వస్తారు అనుకో బీఆర్ఎస్, రేపు ఈయన ఓడిపోతారు అనుకో, ఓడిపోయినాక అదే వాళ్ళు కూడా అట్లా అంటారు కావచ్చు, ఈయన పడతారు అట్లా. అది పద్ధతి కాదు కదా. ఊరియా బత్తాలు లేవు, డిఏ బత్తాలు వెళ్ళి ధర పెంచిండు. మన 20 రేపు అప్పుడు 1200-1300 ఉంటే ఇప్పుడు 2000 చేసిండు. 2200 ఇప్పుడు. ఇది పద్ధతి అయితే గిట్లా చేసుడు, అది పద్ధతి కాదు కదా. సరే అయితే కావచ్చు, ఆయన కూడా ఒక మంత్రిగా గెలిచినప్పుడు ఆయన చేసే పనులు చేసుకోవాలి. కానీ గీతనగా మందికి ముంచి ఆసాములు అందరికి ముంచితే మనం కూడా ఇట్లా బాగుపడతాం. ఏం తినాలి రేపు? ఆయన పంట బండి అవుతుంటాడు. ఇప్పుడు పంట బండి అయిపోతే మనం బతుకేం బతాం మనం. ఇప్పుడు మనం చేపచ్చి 1000 మంది బతాలి. ఇప్పుడు మనం చేయకపోతే ఆయన అందరి జాతర అయ్యో ఒక మాట. అది పద్ధతి అయితే కాదు. నీళ్ళు ఈడి చేయడం వాళ్ళే మన కాళేశ్వరం నీళ్ళు రావాలి. మనకేమైనా పంట పడితేనే మనం బతాం. అప్పట్లో వచ్చేదా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు? వచ్చేది. ఇప్పుడు అప్పటికి 20 గంటల కరెంట్ వచ్చింది. వచ్చింది. ఇప్పుడు కూడా కరెంట్ కూడా లేదు. ఒకప్పుడు అయితే ఎప్పుడు సాయంత్రం 4 నుంచి మళ్ళీ 5 బంద్ చేస్తాడు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు 20 గంట కరెంట్ వచ్చినాక కూడా మేము బంద్ చేసుకునేది. అప్పుడు ఇప్పుడు అట్లా కూడా కాదు. నీళ్ళు ఎక్కువ అయితే ఇవాళ మేము నీళ్లు ఒక పూట ఇస్తే ఒక మడి పడుతుంది, ఒక మడి పడతాయి. గిది అంత ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడకుండా ఆయన వ్యవహారమస్తుడు కాబట్టి ఈ అంతమందిని అందరం సాధాలి. ఆయన నేను సాధను ఆ నెత్తురుతోని పారి అంటే మన నెత్తురుతోని పారితే ఈయన ఉండేందుకు? అది పద్ధతి కాదు కదా. కానీ నేను నెత్తుతోని పారి బీఆర్ఎస్లతో నెత్తురు పని అంటే అది మంచి పద్ధతి కాదు. అది రేపు ఓడిపోయినా కూడా వీళ్ళుగా కూడా గట్టి అనవచ్చు, ఆ పడవచ్చు ఆ మాట. అయినా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు అందరి జాదాలే, అందరు నా కొడుకులే, నా బిడ్డలే, మీరు అందరు బతకాలి అని ఆయన నీళ్ళు లేకుండా ఎక్కడ తెచ్చినా మనకి ఇవ్వాలి. కానీ గీతిరంగా బాధ పెట్టి మనకు బాధపడితే అది లాభం కాదు కదా. ఎవరైనా కాళేశ్వరం నీళ్ళు గురించి అడిగితే జైల్లో పెడతా అని చెప్తాడు. జైల్లో పెడితే అది పద్ధతి కాదు కదా. జైల్లో పెడితే మనం అందరం జరిగి ఆయన పెడతాం. ఆయన పోతాడా? మనం అందరం కలిసి ఆయన జైల్లో పెడతాం. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి అట్లా మాట్లాడవచ్చు? అది మాట్లాడే పద్ధతి కాదు. అది సార్గా కూడా మనం అందరికి ఆయన తండ్రి కావచ్చు, మన కొడుకులం కావచ్చు, అంతమందిని బతికాలి ఆయన. కానీ అందరినీ అంటే నేను నీళ్ళు అడిగితే నేను జైల్లో పెడుతున్నట్టే ఈయన జైల్లో పెట్టడానికి ఈయన గెలిచింది. అది పద్ధతి కాదు కదా. అది ఎవరం కాదు అది మాట మాట్లాడడానికి. ఏ సభలో ఎక్కినా కూడా కేసీఆర్ తిట్టుడు కానీ రైతుల గురించి అసలు మాట్లాడదు. మొన్న భద్ర సభలో అంటున్నాడు, మళ్ళీ వచ్చేసారి మేమే గెలుస్తాం, 117 సీట్లు మేమే గెలుస్తాం అని చెప్తాను. అది గెలుస్తాడే మరి ఈ పని చెప్తారు కదా గెలిచింది. ఇప్పుడు కాదు నాన్న, ఇప్పుడు రోడ్డు మీద వచ్చినావు మాకు నిలబడ నీ మాట తీయలేక, ఈ మాట తీయకుండా అంతమందిని చేసుకుంటా అయితేనే మళ్ళీ గెలుస్తావు. ఎట్లా గెలుస్తావు నువ్వు? ఏది మన ఇంట్లో కూర్చొని గెలిచమంటే గెలుతావా? ఈ పనులు చెప్తేనే కదా నువ్వు గెలిచేది. ఏమైనా ఉన్నాయా మీకు ఇబ్బంది? అంటే యూరియా బస్సులు టైంకి దొరుకుతాను ఎక్కడ టైం అయ్యా నిలబడి రోడ్డు మీద నిలబడితే ధర చేసినాక మనిషిగా బతిస్తాడు 20 రోజులుగా బత్తా. అది మేము వేసేది ఏంది, పండించేది ఏంది? ఒక్క బత్త 2000 3000 చెప్తే ఏం బతామా మేము? అది మంచి పద్ధతి కాదు కదా. మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా రేవంత్ రెడ్డి? ఇక గెలుతాడు ఇక బాగానే. ఇక 2 సార్లు తింటాం మనం, ఆయన గెలుతాడు ఆయన. ఇప్పుడు అధికారం రాకముందు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా, 420 హామీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు దాకా ఏమైనా పనులు అయినా మీకు? ఏం పనులు కాలే, ఏం పనులు అయ్యా. ఇగో వీడు వార్డ్ నెంబర్ గెలిచి నా దుర్గాగుంటి చుట్టూ సీసీ కూడా పోతున్నాడు. సీసీ లేదు లేదు, ఇక మా మీద మొదలు పడతాడు వాడు. ఈ గీతరంగా చెప్తే ఏం పోతామా? ఇది మంచి పద్ధతి కాదు కదా. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే చేస్తలేడు, కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ కూడా పద్ధతి కాదు. ఆయన ఒక వ్యవహారం ఉన్నప్పుడు ఆయన ఎన్ని తిట్టినా పడ్డాడు, అంతమంది సాయం చేసిండు. కానీ నువ్వు ఇప్పుడు గెలిచి సాయం చేయకపోవడం అది పద్ధతి కాదు. గుండె మీద చేసుకొని చెప్పండి, మీ రైతులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అంటే? ఏ ఇవ్వరం లేవు నాన్న. గుండె మీద చేసి మాట్లాడినా కూడా మేము ఇవ్వడం బాగలేము. నీళ్లు రాకపోవడం చాలా మంది ఇబ్బంది అవుతుంది. చాలా మంది అడ్డం పడుతున్నారు ఇక్కడ నీళ్ళు లేకపోతే. కొంతమంది నీళ్ళు నోడు పెట్టుకుంటాను, నీళ్ళ నోడు బాబు వేస్తాను గడ్డ మీద ఉండి. అది పద్ధతి నాది. ఆయన కాళేశ్వరం కట్టింది దండగా అని చెప్తుండే రేవంత్ రెడ్డి. ఎవరి దండగా? ఆయన మన కేసీఆర్ కట్టిందే మంచిగా ఉన్నది. ఈయన కట్టి అంత ఆగం చేస్తున్నాడు. కానీ ఆయన కట్టిన దానికే ఈయన నేను మర్రా పడతానా
నేను కట్టలేదు, నేను 100 సంవత్సరాల విధంగా ఉండి నేను కడతాను అంటాను, కానీ అది పద్ధతి కాదు. కూలిపోయిందని చెప్తాను కదా. ఎక్కడ కూలిపోయింది అయ్యా, మంచిగా ఉండేది ఆయన కట్టింది. ఓకే, మళ్ళీ మాత్రం గెలిచే ఛాన్స్ లేదా? ఇక గెలుస్తాడు, మనం బాగానే బాగుపడతాం. ఈ రేవంత్ రెడ్డి గెలితే బాగానే బాగుపడతాం. మనం 2 సేదలు తింటాం. ఈ బత్తలకు 3000, ఈ ఊరియా బత్తలకు నెలకు 1 పాలి. ఇక మనం లైన్ బడి ఉంచి మా కాళ్ళని ఉంచుకోపోతాయి. ఏమన్నా పెద్ద అమ్మాయి పోతే అడ్డం పడతాడు, వాడి కాల్సిరీ అవుతాయి, వాడి అన్నం పెడు, వాడు చచ్చిపోతాడు, వీడేమో బాగుపడతాడు. ఇప్పుడు సన్న ఒడ్లు వేసుకో అని చెప్తారు, మీరు సన్న ఒడ్లు వేసుకుంటారు, మళ్ళీ బోనస్ ఇచ్చే ఛాన్స్ ఉందా? బోనస్ ఇచ్చే ఇస్తాడా? కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇస్తలేడు. చాలా మందికి ఇచ్చేయలేదంట. పాప వాడు ఏడుతాడు. వాడైతే బోనస్ వస్తే నేను ఒడ్డు ఇచ్చిన పోతే అంటే ఇవ్వకపోతే వాడు ఏడ్చిండు. మన కనీసం రైతు బంధు అయినా టైం కేసుండా మరి మీకు? ఎప్పుడేలే ఆయన టైం. ఇప్పుడు మన వారకాల ఒడ్లు తేగానే వేసేది, మళ్ళా మన 2 నాడు పోయాగానే వేసేది బాబా కేసీఆర్. ఈయన ఏది ఎత్తలేడు ఇప్పుడు. మరి చెప్తాను కదా, సభల పైన ఎక్కేసి రైతులకి మేము సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నాం, రైతు బంధు కరెక్ట్ టైంకి ఇస్తున్నాం, బస్సుకి ఇస్తున్నాం. ఎవరికైనా ఇచ్చిండా? ఇప్పుడు ఆ బోనస్ అంటే మాట నిజమే. ఎవరికైనా అందరికి ఇచ్చిండా? కొంతమందికి ఇస్తాడు. మన తొర్రూరు మీద ఒక 100 మంది, ఎలకడ్డ మీద 50 మంది, మడూరు మీద 20 మంది గట్లే చెప్తాడు, కానీ అందరికైతే ఎప్పుడు ఇవ్వలే. ఈ రైతు బంధుగా కూడా ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, ఎప్పటికో ఒకసారి ఎత్తాడు. 10-20 రుణమాఫీలు అయినాయి అప్పుడు, ఏది ఆయన గెలిచినప్పుడు. కానీ మళ్ళీ అయితే చేయలే. ఇక మాకు ఈ పనులు మాత్రం కాలే. మళ్ళా ఊర్లో అనుకుంటా కేసీఆర్ రావాలని చాలా మంది అనుకుంటాం అట్లా. ఆయన వస్తేనే దేవుడు అనుకోవాలి అందరూ. ఈ రాజ్యంలో ఉన్నారు అందరూ, ఆయన వస్తేనే దేవుడు అనుకుంటున్నారు అందరూ. నేను అంటున్నా కదా, ఆయన కేసీఆర్ వస్తేనే మనకు దేవుడు, లేకపోతే పోయినట్టు. మీరు దేవుడు అంటారేమో, కేసీఆర్ ఏమో రాక్షసుడు అని చెప్తుండే రేవంత్ రెడ్డి. అంటే అంటే ఆయన గెలిచినగా 100 అంటాడు. ఆయన గెలవక ముందు మీరు 100 అనుకుంటే అది బాగోదు కదా. నలుగురు మెచ్చాలి కదా దానికి. ఆ మాట నీకు పింఛన్ వస్తుందా? నీకు పింఛన్ వస్తుంది. ఎంత? 5,000 ఇద్దరు 2,000 కూడా అవుతాయి. వారి ఇంటికి 50 రూపాయలు 60 రూపాయలు 1940 50 ఇస్తాడు. గట్ల ఉన్నది. ఏమన్నాడు మీకు ఎలక్షన్ ముందు? ఏమన్నాడు? నేను గెలవక ముందు 5,000 ఇస్తా, పింఛన్ ఇద్దా, నేను 500 గ్యాస్ నింపిద్దా. గ్యాస్ కూడా నింపించాలి 500. ఇప్పుడు 1000-1100 చేసిండు. ఇప్పుడు మళ్ళీ వేస్తారా మరి ఓటు? మళ్ళీ వేస్తా. ఇక వాడు బాగుపోతున్నాడు.